పరిష్కారం చూపరు, పక్కన పెట్టుడే. ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే. రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్లు 9,15,000. పరిష్కారం అయినవి 5% మాత్రమట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడండి, మీ పనితనం ఏంటనేది అర్థమవుతుంది కదా. మేము రాగానే వచ్చిన 6 నెలల సంవత్సరంలోనే మొత్తం 9 లక్షల ఫైళ్ళని క్లియర్ చేస్తామని చెప్పి పలికిరు కదా చిలక పలుకులు. ఏమైనా ఆ చిలక పలుకులు? ఆ 9 లక్షల అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి కదా, వాటికి పరిష్కారం ఎంత చూపిరు చెప్పగలుగుతారా? డేటా, అఫీషియల్ డేటా బయట పెట్టగలుగుతారా? మీ పత్రికనే కదా వెలుగు, ఎవరి పత్రిక ఇది? మీ పత్రికనే కదా. మీ పత్రికలనే మిమ్మల్ని దుమ్ము దుప్పుతున్నారు, చూసుకో. సమస్యలు ఉన్న సర్వే నెంబర్లు 14 లక్షలు, పరిష్కారమైనవి 71,000, అధికార లాగిన్లో పెండింగ్ అప్లికేషన్ 75,000, సాదాపైన పరిష్కారమైన 10%. భూభారతి పోర్టల్ దరఖాస్తులో పెండింగ్లు ఉన్నాయట. గింత దారుణంగా ఉన్నది పరిస్థితి. భూభారతికి ధరణికి తేడా ఏంది? ఏం లేదు. ధరణి ద్వారా కేసీఆర్ దోచుకున్నాడు, భూభారత్ ద్వారా ఈ రెడ్లు దోచుకోవాలి, దొరలు దోచుకున్నారు, రెడ్లు దోచుకోవాలి. ఇదే పరిస్థితి తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. దానికోసం దోచుకోవడానికి మాత్రమే మార్చిరు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ధరణి పోయి భూభారతి వచ్చింది, కానీ రైతుల భూ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎందుకు? రెవెన్యూ అధికారుల పనితీరే కారణమని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా దరఖాస్తు తీసుకోవడం, సీఎంలు మంత్రులు సీరియస్ కాగానే హడావుడిగా కొన్నింటి పరిష్కరించడం, మిగిలినవన్నీ పక్కన పెట్టడం రెవెన్యూ యంత్రాంగానికి పరిపాటిగా మారింది. కాంగ్రెస్ అధికారులకు వచ్చాక రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సులు ఆశించే స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. మొత్తం 14 లక్షల సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి భూ సమస్యలపై 9,15,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కేవలం 71,000 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే పరిష్కారం నోచుకున్నాయి. అంటే కేవలం 5% అటు ఇటుగా మాత్రమే పరిష్కరించిన అధికారులు మిగిలినవన్నీ పక్కన పెట్టేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలు, చర్చల ద్వారా, రికార్డుల సవాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కరించాల్సిన ఉన్నప్పటికీ అది చేయలేక ఎప్పటిలాగే సాంకేతికమైనటువంటి కారణాలను చెప్తూ అప్లికేషన్లని బుట్ట దాఖలు చేశారనే విమర్శలు ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి భూమి సునీల్ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు భూమి సునీల్ గారు ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా చిటికలో సాల్వ్ చేయొచ్చన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి భూభారతిని మీ చేతిలో పెట్టింది కదా. మరి భూమి సునీల్ కానీ, కోదండరెడ్డి కానీ ఎవరైతే ఈ సమస్యల మీద పోరాడిందో మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా. బాధ్యత తీసుకోవాలి. ఎందుకు మాట్లాడతలేరు? గతంలో కేసీఆర్లో చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు వీటి గురించి పరిష్కారం ఎందుకు చూపించలేదు? భూభారతి అంతా కూడా మీ హయాంలో మీ చేతిలో ఉంది కదా. ఇది చెప్పాలి, సమాధానం చెప్పాలి. నిర్దాక్షిణంగా పక్కన పెట్టారట. 2025 ఏప్రిల్ 14 భూభారతి చట్టంలోకి అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి దశలో అదే ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో, రెండో దశలో మే 5 నుంచి మే 20 వరకు 28 మండలాల్లో, మూడో విడతలో జూన్ 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్రాలతో మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సమస్యలు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిష్కరించడం కంటే సాంకేతిక కారణాలు, అప్లికేషన్ల లోపాలు సాగ్గా చూపి తిరస్కరించే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. భూభారతి పోర్టల్ని దరఖాస్తు కూడా పెండింగ్ అంట. ఇది పరిస్థితి. భూభారతి, ధరణి రెండు ఒకటే. ధరణి దొరల కోసం, భూభారతి రెడ్ల కోసం. ఇద్దరి దోపిడి ఒకటే, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప వేరేం లేదు. దానికి భూమి సునీల్ రెడ్డి లాంటి వాళ్ళు, కోదండరెడ్డి లాంటి వాళ్ళు ధరణి మీద వీళ్ళ వచ్చినట్టు నరేటివ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది కదా. మరి అప్పుడు గతంలోనేమో చిటికలో పరిష్కరిస్తాం అని అన్న వీళ్ళు ఏం లేదు, రెడ్డి రాజ్యం స్థాపించడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసిర్రు. తర్వాత వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి సంబంధించినట్టుగా పోతున్నారు. మాకేం సంబంధం? మళ్ళీ కేసీఆర్ వచ్చి మళ్ళీ ధరని తీసుకొస్తే మళ్ళీ రంగంలోకి వస్తారు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ రెడ్డి రాజ్యం తీసుకురావాలి కాబట్టి. ఇంతే, వేరే ఏముండాలి. ఇది లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది, కానీ లోతుగా మనం ఆలోచించము. మనకు భూమి సునీల్ చాలా పెద్ద తూపులా కనబడుతుంటాడు, కోదండరెడ్డి చాలా నీతిమంతులా కనబడుతుంటాడు. కానీ ఇవన్నీ కావు. ఇవన్నీ వాళ్ళ రెడ్ల రాజ్యం కోసం తీసుకొచ్చే ప్రయత్నం తప్ప ఏముండదు ఇక్కడ.